లక్ష్మీస్ కిచెన్. ఇవాళ నేను మీ అందరి గురించి కూడా ఒక మంచి చైనీస్ ఫేమస్ డిలిషియస్ ఎమ్మీ డిష్ ని ఇవాళ నేను చేసుకుని తినబోతున్నాను. ఆరెంజ్ చికెన్ విత్ బ్రోకలీ అండ్ జాస్మిన్ రైస్. మరి ఆ రెసిపీ ఏంటో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఇవాళ. మరి లెట్స్ గో. Ingredients for orange chicken: 4 oranges, half teaspoon ginger powder, half teaspoon garlic powder, half teaspoon black ground pepper, half teaspoon orange zest, 1 tablespoon red crushed pepper, 3 tablespoons soy sauce, 3 tablespoons sesame oil, 4 chicken breasts, half a cup of cornstarch, half a cup of all-purpose flour, 2 eggs, half a cup of brown sugar, 2 cups of rice, chicken bouillon cube, broccoli, scallions. ఇప్పుడు 4 ఆరెంజెస్ తీసుకొని మనం జ్యూసర్లో వేసి జ్యూస్ తీసుకుందాం. మీకు జ్యూసర్ అవైలబిలిటీ లేకపోతే మీరు మాన్యువల్ జ్యూసర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మార్కెట్లో దొరుకుతున్న జ్యూస్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఆ జ్యూస్లో మాత్రం కొంచెం షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చూసుకుని మీరు యూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం షుగర్ యాడ్ చేస్తాం కాబట్టి షుగర్ ఎక్కువ అవ్వకూడదు. అదేవిధంగా ఈ జ్యూస్లో మనం సోయా సాస్, రెడ్ క్రష్ పెప్పర్ అండ్ సస్మీ ఆయిల్ అండ్ గ్రౌండ్ బ్లాక్ పెప్పర్ అండ్ గార్లిక్ పౌడర్, జింజర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 ఎగ్స్ క్రాక్ చేసి బీట్ చేసుకుందాం. బాగా బీట్ చేసుకుంటే మనకి చికెన్కి అంతా కూడా పడుతుంది. సో బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్ చేసిన ఎగ్స్లోని మనం కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకుని బాగా బీట్ చేసిన తర్వాత ఈ చికెన్ అందులో వేసి బాగా కలుపుకొని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు బౌల్ తీసుకొని ఆల్ పర్పస్ ఫ్లవర్ అండ్ కార్న్ స్టార్చ్ని వేసి అందులో కొంచెం సాల్ట్, పెప్పర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ సైడ్కి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఈ ఆల్ పర్పస్ ఫ్లవర్లోని మనం వేసి కోట్ చేసుకోవాలి. చికెన్ అంతా కూడా ఈ మొత్తం అంతా ఈ పౌడర్ పట్టేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇలాగా మిక్స్ చేసుకొని ఓవర్ కోట్ చేసుకొని మనం ట్రేలోని అరేంజ్ చేసుకోవాలి. ఈ లోపల మనకి రైస్ రెడీ అయిపోతుంది. మనం బ్రాకలీ కట్ చేసుకొని మీడియం పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో సాస్ వేసి ఈ లోపల మనం బ్రోకలీని కూడా కడిగి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మైక్రోవేవ్ చేసుకుందాం. మైక్రోవేవ్ మనం 5 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. సో 5 మినిట్స్ నేను కుక్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు రైస్ రెడీ అయిపోతుంది. రైస్ మనం బాయిల్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ మైక్రోవేవ్లో బ్రోకలీ రెడీ అయిపోతుంది. అండ్ ప్యాన్ పెట్టుకుని సాస్ రెడీ చేసుకుంటున్నాం. అండ్ ఫ్రైర్ పెట్టుకుని చికెన్ రెడీ చేసుకుంటున్నాం. అదేవిధంగా కెటిల్ కూడా రెడీ చేసుకుంటున్నాం వాటర్ వేసుకొని జాస్మిన్ టీకి. ఈ బాగా మరుగుతున్న సాసులోని మనం ఈ గ్రౌండ్ షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ అవుతుంది కదా, చూసారు కదా, బాగా మిక్స్ అయిన తర్వాత లిడ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఈ సాస్ బాగా మరిగింది. ఈ మరిగిన సాస్లోని మనం కొంచెం ఈ మన సైడ్కి తీసుకున్నాం కదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ని
అందులో వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఈ సాస్లోని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అదేవిధంగా పక్కనున్న ఫ్రైయర్లోనే మనం చక్కగా చికెన్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. నేను 375లోని ఫ్రై చేస్తున్నాను చికెన్ని. లిడ్ పెట్టుకున్నాను. మళ్ళీ టర్న్ చేసుకోవాలి. అదర్ సైడ్ కూడా బాగా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేపుకుంటే బాగుంటుంది. ఈ లోపల మనం ఆరెంజెస్ని కూడా వేసి ఈ సాసులో మిక్స్ చేసుకుందాము. ఎందుకంటే మంచి ఫ్లేవరు, చాలా బాగుంటుంది ఈ సాసు ఆరెంజెస్ యాడ్ చేస్తే. డన్ అయిపోయింది. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చే చూసారు కదా చికెన్, చాలా బాగా ఫ్రై చేసుకున్నాం మనం. సో ఇప్పుడు ఈ ఆల్ చికెన్ని మనం ఈ సాసులో వేసి మిక్స్ చేసుకోవాలి. సో డన్ అయిపోయింది చికెన్, గోల్డెన్ బ్రౌన్ వచ్చింది చూసారు కదా. ఇప్పుడు ఈ చికెన్ యాడ్ చేసుకుందాం సాసులోని. చక్కగా ఇలా బాగా కలుపుకోవాలి. మొత్తం చికెన్కి అంతా కూడా పట్టాలి. చికెన్కి అంతా ఇలా పట్టిన తర్వాత ఈ చికెన్ని మనం చక్కగా ఒక ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేసుకుందాం స్కాలియన్స్తో. నేను ఇప్పుడు గార్నిష్ చేస్తున్నాను స్కాలియన్స్తో. కెటిల్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు డన్ అయిపోయింది జాస్మిన్ టీ. అలా రెస్టారెంట్ స్టైల్లోని ఆరెంజ్ చికెన్ ప్రిపేర్ చేసి నా రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ కూడా ట్రై చేసి నాకు బిలో కామెంట్స్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు ఇష్టమైన డిష్ ఇది, చైనీస్, మై ఫేవరెట్, విత్ బ్రాకలీ అండ్ జాస్మిన్ రైస్. Cheers!